వివర్స్, వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ వాయిస్. నేను మీ రాంబుర్రాని. ఈ రోజు మనకు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మేము అనేక చోట్ల తిరుగుతూ బీబీ నగర్ మండలంలో ప్రస్తుతానికి ఉన్నాము. ఈ బీబీ నగర్ మండల కేంద్రంతో పాటు బీబీ నగర్ అనేది ఒక పంచాయతీగా మేజర్ గ్రామ పంచాయతీ ఉంది. మరి ఈ బీబీ నగర్ మేజర్ గ్రామ పంచాయతీలో సుమారుగా 8,600 నుండి 9,000 ఓట్లు ఉంటాయి. మరి ఇక్కడ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా పిట్టల అశోక్ గారు ఇక్కడ నిలబడ్డారు. గతంలో కూడా వాళ్ళు పోటీ చేశారు. అనేక సేవా కార్యక్రమాలతో పాటు సమాజంలో జరుగుతున్నటువంటి అనేక లోపభయిష్టమైన విధానాలను ఎత్తి చూపుతూ ప్రజల మధ్యలో ఉంటున్నట్టుగా మనకు సమాచారం ఉంది. మరి ఈసారి వాళ్ళు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ బీబీ నగర్ నేపథ్యం ఏంటి, ఎలా జరుగుతున్నది ఇక్కడ ఎన్నికలు అనే విషయం తెలుసుకుందాం. నమస్కారం అండి. చెప్పండి సార్. బీబీ నగర్ మేజర్ గ్రామ పంచాయతీ నుండి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా రంగంలో ఉన్నాను. నా పేరు పిట్టల అశోక్. అయితే గతంలో 2 సార్లు నేను పోటీ చేయడం జరిగింది. ప్రజలు ఆశీర్వదించడానికి ప్రయత్నం చేశారు. కొంత త్రుటిలో మరి వెనుకబడిపోయినటువంటి విషయం. ఈ గ్రామానికి సంబంధించి అనేక సమస్యలు కాంగ్రెస్ పార్టీ గతంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ హయాంలో జరిగినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలే ఇప్పటికీ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 1,00,000 రూపాయలు పెట్టి ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలే. తూతుంబాల్ శిలాపలకాలు వేసిరు వాళ్ళు. మరి మేము ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వారి వ్యాపార ప్రయోజనాల కొరకే అభ్యర్థులను నిలబెట్టినటువంటి విషయం గ్రామ ప్రజలందరికీ తెలుసు. ప్రజలకు సేవ చేద్దాం, సర్వీస్ చేసి ఓట్లు అడుగుదామని మోటో ఉన్నటువంటి నాయకులు లేరు. ఈ గ్రామంలో ప్రధానంగా నా విజన్ ఏంటి ఈ గ్రామానికి సంబంధించి అంటే, ఇక్కడ అనేక సమస్యలు కిష్టవేసి ఉన్నాయి. ఇక్కడ కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వచ్చేటువంటి కాలుష్యం ఇప్పటికీ అలాగనే ఉంది. ఈ అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు గెలవగానే ఈ కంపెనీ ముందు టెంట్ వేసారు, 2 రోజులు దీక్ష చేశారు, 3వ రోజు టెంట్ తీసేసారు. ఎందుకు వేయవలసి వచ్చింది, ఎందుకు టెంట్ మళ్ళీ ఎత్తేయవలసి వచ్చింది, ఇప్పటి వరకు ప్రజాముఖంగా వచ్చి చెప్పలే. రెండవది, చెరువు ఈ ఊరికి సంబంధించినటువంటి మురుగునీరు, సగం గ్రామానికి సంబంధించినటువంటి మురుగునీరు చెరువులోకి పోతుంది. ఇది కాలుష్య కాసారం అవుతుంది ఈ చెరువు. దీన్ని పట్టించుకోవాలని చెప్పి మేము ఎమ్మెల్యే గారు కూడా, గతంలో కలెక్టర్ గారు కూడా అనేక సార్లు మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఈ గ్రామానికి సంబంధించి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలే. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈ గ్రామానికి సంబంధించి అభివృద్ధిలో విఫలమైందని చెప్పి మేము ఒక ఛార్జ్ షీట్ కూడా అనిల్ రెడ్డి ఎమ్మెల్యే గారి మీద మేము ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. ఆ ఛార్జ్ షీట్ను అడ్డుకున్నటువంటి పోలీసులను పెట్టి అడ్డుకున్నారు. కనీసం మేము ప్రజలకు తెలియజేద్దాం, ఈ ఎమ్మెల్యే గారు ఈ అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని చెప్పి తెలియజేద్దామన్నా అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈ రోజు వరకు దానికి సమాధానం చెప్పాలి. మా ఛార్జ్ షీట్ లో ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించి మరి ఈ గ్రామం మేజర్ గ్రామ పంచాయతీ, మరి నిత్యము వేలాది మంది రోగులు వచ్చేటువంటి ఎయిమ్స్ ఆసుపత్రి ఉంది. ఇంత పెద్ద గ్రామానికి సంబంధించి ఒక డంపింగ్ యార్డ్ లేదు. ఈ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయమని చెప్పి మేము ధర్నా చేసినాం. దానికి ఇప్పటి వరకు సమాధానం లేదు. అంతేకాదు, ఇక్కడ ఉన్నటువంటి అంత పెద్ద ఎయిమ్స్ లో స్థానికులకు ఉద్యోగాలు ఇస్తలేరు. అవి 4th క్లాస్ ఉద్యోగాలు అయినా సరే, అటెండర్ ఇంకేదో చిన్నపాటి నాన్ స్కిల్డ్ ఉద్యోగాలు అయినప్పటికీ వాటిని 3 లక్షలకు 5 లక్షలకు అమ్ముకుంటున్నారు. దీనిపైన కూడా మేము పెద్ద ఎత్తున ధర్నా చేసినాం. అంతేకాదు, ఈ గ్రామానికి సంబంధించిన ఇక్కడ బీబీ నగర్ అంటే అంత షెట్లర్స్ ఉంటారు ఎక్కువ. 100%లో 40% మంది బయట నుండి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి షెటిలర్స్ ఉంటారు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఆ షెటిలర్స్ 20-25 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటూ కిరాయి ఇళ్లలో సాలిసాలని జీతాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వారికి కనీసం 60 గజాల జాగను మనం చూపెట్టలేకపోవడం శోచనీయమని నేను చెప్తా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే నాయకులు ఉన్నారో, ఇలా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ పడుతున్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో, ఇక్కడ కుటుంబ పాలన జరుగుతా ఉంది. గత 20-25 సంవత్సరాలుగా ఒకే కుటుంబం నుండి మరి వాళ్ళే సర్పంచ్, వాళ్ళే ఎంపీటీసీ, ఆయన భార్య, ఆయన మామ, ఆయన మన్మడు, ఈ విధంగా మరి గ్రామ పంచాయతీ బాండ్ పేపర్ మీద మీ కుటుంబానికే పాలన ఇద్దామనేటువంటి విధంగా సాగుతా ఉంది. నేనేమంటున్నా, మీరు ఎమ్మెల్యే స్థాయి కూడా
ఎంపీటీసీ మీరే అంటారు, వార్డు మెంబర్ మీరే అంటారు, మరి సర్పంచ్కి పోటీ పడతాం మేమే, ఎమ్మెల్యే పోటీ పడుతున్నాం అన్నటువంటి నాయకులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరినీ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మరి ఈ వర్గాలు ఎవరైతే 40% షెటిలర్స్ ఉన్నారో ఈ గ్రామంలో వారికి 60 గజాల జాగా చూపెట్టలేనటువంటి పరిస్థితులు ఇలా మన బీబీ నగర్ లో ఉంది. వారికి కూడా హక్కులు ఉంటాయి. ఇక్కడ ఓటేసి మీరు గ్రామ పంచాయతీలో సర్పంచ్ గా కూర్చోబెడితే వాళ్ళకు కూడా హక్కులు ఉంటాయి. నేను అడుగుతున్నా వాళ్ళ తరఫున, నేను కూడా హామీ ఇస్తా ఉన్నా. ఎందుకంటే వీళ్ళకు ఇండ్లు చూపెట్టాల్సినటువంటి అవసరం. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వీళ్ళకి 60 గజాల జాగా చూపెట్టిన వాళ్ళు 60, 70, 100 ఎకరాల ఆక్రమణలు జరుగుతున్నాయి. ఈ పదవులు అడ్డం పెట్టుకొని భూ కబ్జాలకు పాల్పడుతున్నటువంటి నాయకులు ఈ గ్రామంలో ఉన్నారు. ఇది చరిత్ర, ఇది అందరికీ తెలుసు, అన్ని పేపర్లు వచ్చినాయి. ఇది FIR లో అయినటువంటి నాయకులు ఇలా తిరుగుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇంతేకాదు ఈ గ్రామానికి సంబంధించి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నించి పరిష్కారం కావాలంటే మరి ఈ గ్రామంలో రాజకీయాల్లో మార్పు జరగాలి. మార్పు జరగాలంటే నేను ఓటర్లకు అప్పీల్ చేస్తా ఉన్నా, సర్వీస్ చేసేటువంటి వాళ్లకు ఓట్లు వేయండి. ఈ డబ్బు రాజకీయాలు అంటే పదవి అనేది వ్యాపారం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని ఏదైతే దురుద్దేశంతో వస్తున్నారో వారిని తిప్పి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు డబ్బు సంచులు పంచుతారు, మద్యం పంచుతారు, తాగండి, తినండి, మరీ అడిగి డబ్బులు తీసుకోండి. ఆ డబ్బులంతా మన మీద సంపాదించి మనం కొట్టి సంపాదించినట్టు, మన నెత్తి కొట్టి సంపాదించినటువంటి డబ్బులు కాబట్టి తీసుకొని ఈసారి వేసే వాళ్లకు నేను నిజాయితీగా 2 సార్లు ఓడిపోయినప్పటికీ ప్రజల్లోనే తిరుగుతున్న అనేక సమస్యల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తిని. ఒక గ్రామ పంచాయతీకి సర్పంచ్ కావాలంటే ఈ గ్రామానికి సంబంధించినటువంటి బౌండరీస్ ఎంతవరకు ఉన్నాయో తెలిసి ఉండాలి. కనీసం 8,000 ఓట్లలో కనీసం ఒక 1000 ఓటర్లనన్నా గుర్తుపట్టేటువంటి అభ్యర్థులు ఉండాలి. మరి ఏది చూడకుండా కేవలం డబ్బులు ఉన్నాయన్నటువంటి దురహంకారంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఇక్కడ మన ముందు పెట్టింది. కాబట్టి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ప్రజాస్వామ్యంలో సర్పంచ్ అంటే ఒక వర్గం కాదు, ఒక కుటుంబానికి మాత్రమే ఇది వర్తిస్తుందా? ప్రజాస్వామ్యంలో అన్ని వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలనేటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి వ్యక్తిని నేను. ప్రజాస్వామ్యం అంటేనే అది. కాబట్టి ఆలోచన చేసి ఈ రాజకీయాల్లో బీబీ నగర్ గ్రామంలో మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈసారి ఈ అక్రమార్కులను గెలిపిస్తే రేపు సామాన్యుడు ఎవడు కూడా ఒక వార్డు మెంబర్ అయిదామనో, ఎంపీటీసీ అయిదామనో కనీసం కల కూడా కానిటువంటి పరిస్థితి ఉండదు. ఒక వార్డు మెంబర్ గెలవాలంటే 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి దుస్థితి బీబీ నగర్ లో ఏర్పడింది. ఒక సర్పంచ్ గెలవాలంటే నెక్స్ట్ టైం 5 కోట్ల రూపాయలు మరి దగ్గర పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విధంగా మనం కష్టం చేసి సంపాదించినటువంటి సొమ్ముతో మనం ఈ విధంగా ఓటర్లకు ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి. కాబట్టి రాబోయే కాలంలో బీబీ నగర్ లో మార్పు రావాలంటే ఈ డబ్బుల సంచులతో వచ్చినటువంటి వారిని ఓడగొట్టి మరి నీతి నిజాయితీకి ఉన్నటువంటి నాలాంటి వారికి ఒక అవకాశం కల్పించని చెప్పి మరి బ్యాట్ గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించాలని చెప్పి బీబీ నగర్ ఓటర్లను కోరుతా ఉన్నాను. ఇప్పుడు మొత్తానికి మీరు అనేక విషయాలు నేను అడగకుండానే చెప్పడం జరిగింది. మీరు ఈ బీబీ నగర్ గ్రామం మేజర్ గ్రామ పంచాయతీ, వరంగల్ రోడ్ ఒకటి, రైల్వే స్టేషన్ ఉంది, అనేక సమస్యల మీద ఎయిమ్స్ కూడా ఉంది. కాబట్టి బీబీ నగర్ కు ఒక ప్రత్యేకత అనేది ఉంది. కానీ మరి ఒకే కుటుంబం నుండి గుత్తాధిపత్యంగా వాళ్ళే గెలవడానికి కూడా ప్రధాన కారణం వాళ్ళు డబ్బుతో శాసించి గెలుస్తున్నారని మీరు అంటున్నారు. మరి ఇప్పుడు మీరు ప్రజల నుండి మీరు ఎట్లా మద్దతు కోరుతున్నారు? మీ గెలుపు గురించి ప్రజలకి ఏం మా మీడియా ద్వారా ఏం మీరు సందేశం ఇవ్వాలంటే? మీడియా ద్వారా నేను ప్రజలను ఒకటే కోరుతా ఉన్నా, మీరు ఆలోచన చేయండి. గ్రామానికి పార్టీలకు సంబంధం లేదు. గ్రామ సర్పంచ్ పదవికి పార్టీలకు అతీతంగా జరుగుతుంది. కాబట్టి ఎదుటి పార్టీ అభ్యర్థి ఏ విధంగా ఉన్నాడు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏ విధంగా ఉన్నాడు, నేను ఒక విజన్ తోటి ముందుకు పోతా ఉన్నా. నేను ఇవాళ ఏమంటా ఉన్నా, నేను చెత్త బండి మన ఇంటికి ముందుకు వస్తే ₹1 ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఫ్రీగా చెత్త కలెక్ట్ చేసేటువంటి కార్యక్రమం. అంతేకాదు నేను ఇళ్ల స్థలాలు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఈ స్థానిక ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో ఇంక్లూడింగ్ ఎయిమ్స్ ఏదైతుందో మరి ₹1 ఖర్చు లేకుండా మరి ఉద్యోగాలు ఇప్పించడానికి నేను సర్పంచ్ హోదాలో ప్రయత్నం చేస్తా అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. అనేక ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద గతంలో పోరాటం చేసినటువంటి వ్యక్తిని కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తా, డబ్బు రాజకీయాలకు స్వస్తి పలకాలని చెప్పి నేను ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నా. అనేక అపూర్వ స్పందన వస్తా ఉంది ప్రజల్లో. ఇలా మీరు ఎక్కడ సర్వే చేసినా మరి ఒకే కుటుంబానికి ఇవ్వద్దు, సింగిల్ ఫ్యామిలీ, అది కూడా సింగిల్ ఫ్యామిలీకి ఇవ్వద్దు, మరి మార్పు తీసుకురావాలి,
ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మరి పిట్టల అశోక్ ఉన్నారు కాబట్టి మీకు ఓట్లు వేస్తామని చెప్పి ప్రజలు తెలియజేస్తాం. ఓకే వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మరి బీబీ నగర్ మేజర్ గ్రామ పంచాయతీ నుండి మన అశోక్ గారు వాళ్ళ యొక్క మనో అభిప్రాయాలను కూడా సర్పంచ్ అభ్యర్థిగా వాళ్ళను గెలిపియవలసిన అవసరం ఏముంది అనేది ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి మీరు కూడా వారిని గెలిపించే దిశగా కృషి చేస్తారని మేము కూడా ఆశిస్తున్నాం. చూస్తూనే ఉండండి జీ న్యూస్ పీపుల్స్ వాయిస్.